అండ్ ఎస్పెషల్లీ నిన్ను మాత్రం మర్చిపోను. జయకృష్ణ. అంటే నిన్న కూడా నేను ఏఎంబీలో చూస్తున్నాను, నిన్న ఈవినింగ్ షో. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే జనాలు ఆ చిన్న 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 పంచులకి అదరగొట్టేసాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అందరూ కూడా చాలా బాగా చేశారు. మౌలి అసలు నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. పొద్దున్నే వీడియో చూస్తున్నాను, ఏదో వీడియో ఒక 5 years బ్యాక్ వీడియో అనుకుంటే చాలా లావుగా ఉన్నాడు దాంట్లో. మన మౌలి అనే అనుకున్నాను. అక్కడి నుంచి తను స్క్రోల్ చేసుకుంటూ వస్తుంటే అసలు ఎంత అల్లరి చేశాడంటే సోషల్ మీడియాలో ఈ 5 సంవత్సరాలని నాకు ఫస్ట్ రోజు అర్థం కాలేదు. నేను ఎక్కడో ఏదో థియేటర్లో షో చూస్తుంటే తను ఇంట్రొడక్షన్కి క్లాప్స్ పడుతున్నాయి, విజిల్స్ పడుతున్నాయి. ఇదేంటబ్బా ఒక పెద్ద హీరోకి పడినంత పడినాయి అనుకున్నాను. కానీ అంటే నాకు తర్వాత తెలిసింది తను సోషల్ మీడియాలో ఎంత డీప్ వెళ్ళిపోయాడు, ఎంత దీంట్లో ఉన్నాడని. అంటే ఇది ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి ఇది నిజంగా మౌలి అనేది ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఒక మీమ్స్ కుర్రోడి కింద స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబర్ కింద స్టార్ట్ అయ్యి ఈరోజు థియేటర్స్ని షేక్ చేస్తున్నాడు. ఫస్ట్ సినిమాతో, అదో ఏదో 2, 3 సినిమా 4 సినిమా కాదు, ఫస్ట్ సినిమాతో థియేటర్స్ని షేక్ చేస్తున్నాడు. అంటే నిజంగా ప్రతి యంగ్స్టర్ కూడా నేర్చుకోవాల్సింది ఇది. ఎందుకంటే మాకు అవకాశాలు రావట్లేదు, లేదంటే మాకు ఇక్కడంతా కూడా స్టార్స్ కిడ్సే ఉంటారు, లేదంటే డైరెక్టర్ కిడ్సే ఉంటారు, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ ఓటమికి కారణాలే. మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఇక్కడ అవకాశాలు అనేది ఇవ్వడు. అవకాశం ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేసుకోవాలి, మనం నిలబడాలి, మనం ఫైట్ చేయాలి. దట్ ఈస్ వాట్ మౌలి టుడే. అది ఎవరన్నా సరే మాకు అవకాశం రాక మీరు నిరూపించుకోవట్లేదంటే అది చాలా రాంగ్ స్టేట్మెంట్. అది అవకాశాలు ఇవ్వరమ్మా, అవకాశం ఎప్పుడు మనం సృష్టించుకోవాలి. కుర్రోడు సృష్టించుకున్నాడు, ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు మా పక్కన. అంతే. థ్యాంక్ యూ. మా శివాని నాగారం ఒక తెలుగు అమ్మాయి. అంటే అందం కన్నా కూడా ఒక కళ్ళుతో మాట్లాడుతూ ఉంటారు చూసారా, అంటే యాక్టింగ్ అంటే ఒక కళ్ళుతో ఎక్స్ప్రెస్ చేయడం అనేది. అట్లాంటిది నిజంగా అమ్మాయిని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందంటే ఈరోజు వీళ్ళిద్దరిని కూడా థియేటర్లో చూస్తుంటే ఎంత బాగా పండించారు ఈ టైమింగ్ కానీ వాళ్ళు కానీ. అంటే ఒక ప్యూర్ తెలుగు తెలిసి ఒక ప్యూర్ టైమింగ్ తెలిస్తే ఆ మజా వేరే ఉంటుంది. ఒక ఇద్దరు యాక్టర్స్ మధ్యలో కెమిస్ట్రీ కానీ, ఒక ఇద్దరు యాక్టర్స్ వాళ్ళు చేస్తుంటే ఆ థియేటర్లో క్రియేట్ అయ్యే ఒక కెమిస్ట్రీ కానీ, వీళ్ళిద్దరూ తెలుగు తెలియటం వల్ల, ఎస్పెషల్లీ తెలుగులో ఉన్న ఆ మాధుర్యం తెలియటం వల్ల, వీళ్ళ కరెక్ట్ రియాక్షన్స్ వల్ల కూడా చాలా మంచి క్రియేట్ అయింది ఈరోజు. థ్యాంక్ యూ శివాని నాగారం. బీయింగ్ ఏ తెలుగు గర్ల్ వీఆర్ ఆల్ ప్రౌడ్. నీకు ఇంత మంచి సక్సెస్ వచ్చింది. అండ్ మాతన్ ఏం చెప్పండి నీ గురించి. అందరూ సెకండ్ సినిమా మీరు చేస్తున్నారంటే నా మనసులో ఒకటే ఉంది, ఏంటంటే ఇంత పెద్ద హిట్ కొట్టాక అతనితో నేను సినిమా చేయాలంటే ఎంత కాంపిటీషన్లోకి వెళ్ళాలో నాకు తెలుసు. నేను ఇప్పుడైతే అతనికి వచ్చే ఆఫర్ల ముందు నేను కాంపిటీట్ చేయలేను. కాబట్టి నేను తనకు ఒకటే చెప్పాను, బెస్ట్ థింగ్ నీకు బెస్ట్, నీ కెరియర్కి ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి, ఎక్కడ కూడా మాకు ఆబ్లిగేషన్ లేదు అనేది కూడా చాలా క్లియర్గా